నీ జనమైన ఇజ్రాయేలీల మీద నిర్దోషం యొక్క ప్రాణము తీసిన దోషమును మాపవద్దని చెప్పవలెను. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, ప్రాయశ్చిత్తముగా ఈ యొక్క పెయిన్ విరిచాము, మేము ఈ అపరాధము చేయలేదయ్యా, మమ్మల్ని మీరు క్షమించండి అని యెహోవాకు మొరపెట్టాలి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఈ కాంటెస్ట్ అంతటిని అలా పెట్టుకుంటే దాంట్లోంచి మనం చూడగలిగింది ఏంటంటే, చెయ్యని కొన్ని జీవితాలు ఉంటాయి, వారి ప్రమేయం ఉండదు, అన్యాయముగా జీవితాలు విచ్ఛిన్నమవుతాయి. జీవితాలన్నీ, కుటుంబాలన్నీ పగిలిపోతాయి. కుటుంబాలన్నీ, బిడ్డలు, భార్యాభర్తలు, వారికి కలిగినదంతా విచ్ఛిన్నమైపోయి ఉంటారు. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు. అలాంటి వారు వచ్చి, ప్రభువా, ప్రాయశ్చిత్తముగా పశ్చాత్తాపడుతున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఏ అపరాధం చేయలేదయ్యా, చేయకపోయినా నా మీదే నింద మోపుతున్నారు, నా ప్రమేయం లేకుండానే నన్ను దోషిగా చూస్తున్నారు. ప్రభువా, అది ఉద్యోగంలో కావచ్చు, నీ బంధువుల దగ్గర కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో కావచ్చు, ఇలాంటి పరిస్థితులు నీకు వస్తే ఆ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళీ యేసు నామములో నిన్ను తిరిగి కట్టుతాడు నా ప్రభువా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. మరలా కడతాడు ఆయన. ఏమన్నాడు ప్రభువారు? క్షమ రాకుండా, నీ మీద ఏ నింద మోపకుండా, ఈ విధమైన అన్యాయము, నిందలు, నిందారోపణలు జరగకుండా ఉండాలంటే, ప్రైజ్ లార్డ్, సిలువ శక్తి దగ్గరికి రావాలి, యేసు దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్మ దగ్గరికి రావాలి. వచ్చి త్రికరణ శుద్ధితో, ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా, నేను ఏ నింద, ప్రభువా, ఏ పాపము చేయలేదు, ఏ అపరాధం చేయలేదయ్యా, ఏ కీడు చేయలేదు, ఎవరిని ఏమి మాట్లాడలేదు ప్రభువా, అన్యాయముగా నా మీద నింద మోపుతున్నారు, నిందారోపణ జరుగుతుంది ప్రభువా, నన్ను క్షమించండి అని దేవుని దగ్గరికి వచ్చి ప్రాయశ్చిత్తముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, యేసు నామములో ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే అగౌరవం పొందావో, ఎక్కడైతే నీవు కీడు కలిగిందో, అక్కడే యేసు నామములో నీ జీవితాన్ని కట్టి, ఎక్కడైతే అవమానం పొందిందో అక్కడే ఏ నానాథుడు యేసు క్రీస్తు ప్రభులు వారు నీకు పూదండతో ఊరేగించునుగాక, నేను గణపరచునుగాక. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నీవు బలంగా గణపరచబడుదువుగాక, గౌరవించబడుదువుగాక. ఎక్కడైతే ఏ స్థలాలలో ఏ బిడ్డల మధ్య, ఏ బంధువుల మధ్య, ఏ వ్యాపారాల మధ్య నేను చులకనగా చూశారు, అక్కడ నా ప్రభువారు తిరిగి మళ్ళా కట్టి నీ పూదండతో నా ప్రభువారు ఊరేగించునుగాక. నమ్మకబడతావు, ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఆయన ఏం జరిగింది అక్కడ? ఆ శవము అక్కడ పడేశారు. ఇప్పుడు నింద ఎవరు మోపుతున్నారు? ఆవురు మీదే. నా జీవితాల్లో ఎలాంటి నిందారోపణలు, బోలుడు అపవాది తీసుకొస్తాడు. భయపడొద్దు. ఎన్ని కుటుంబాలు చితికిపోయినా తెలుసా? ఎన్ని కుటుంబాలు ఈ నేరారోపణ ద్వారా, మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ నిందారోపణలు. ఏ అపరాధం చేయదు సిస్టరు, ఏ అపరాధం చేయడు బ్రదరు, అపరాధం చేయకపోయినా వారి మధ్య అనుమానాలు, వారి మధ్య అనేకమైన మాటలు పసుకవు. వారి జీవితాలు చక్కగా సంతోషంగా జీవించవలసిన ఆ కొద్ది జీవితము ఏమైపోతుంది? కొన్ని కుటుంబాలు నాకు తెలుసండి, చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నాకు ఫోన్ చేశారు, అన్నా నా భర్త ఈ విధంగా అంటున్నాడు అన్నా, నేను తట్టుకోలేకపోతున్నానన్నా. ఎవరికి చెప్పాను
వ్యక్తి నా మీద నింద మోపుతున్నాడు. ప్రైజ్ లార్డ్. సూసైడ్ అటెంప్ట్స్కి వెళ్ళారు. దేవుని బిడ్డ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి రా, ఆయన రక్తం దగ్గరికి రా. నీ నిందలన్నీ, నీ అవమానాలన్నీ యేసు నామములో వెళ్ళిపోవును గాక, ఆవిరైపోవును గాక. నీ జీవితం మనలా కట్టబడును గాక, పూర్వ వైభవాన్ని తీసుకురొచ్చును గాక, ఆ పోయిన ప్రేమని నింపును గాక, పోయిన సమాధానం కలుగును గాక. భార్యాభర్తల మధ్య అనురాగము, దేవుని ప్రేమ వెక్కటముగా నా ప్రభువారు కొమ్మరించును గాక. నీ కుటుంబ జీవితము ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. కట్టబడిద్ది. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డ, ఉద్యోగం రావట్లేదు, ఇంకా నా జీవితం పోయింది, నా ఏజ్ పోయింది, నా జ్ఞానం సరిపోవటం లేదు, ఇక నా బ్రతుకంతే, నా కుటుంబం పోషించే రీతి నాకు తెలియదు, నాకు పని చేయటం రాదు, నేను చాకరీ చేయలేను అనుకుంటున్నావా? యేసు నామములో నేను జాబులో పెట్టుకోబోయేవారు నీ దగ్గరికి రాబోతున్నారు. వారే నిన్ను జాబులో స్థిరపరుస్తారు. ఆ సంస్థలో నిన్ను అధినేతగా చేస్తారు. ఆ సంస్థ నువ్వే పరిపాలిస్తావు, నువ్వు తిరిగి కట్టుతావు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డ, అంతేకాదండి, నీకు ఏదైనా అనారోగ్యం ఉందా? ఇక ఏం లేదు శత్రువు, నా శరీరంలో ఆర్గాన్స్ అన్ని పోయాయి, ఇక నేను పనికి రాను, నా భార్య నన్ను విసుక్కుంటుంది, నా బిడ్డలే నన్ను సరిగా చూడలేదు, నన్ను ఆదరించే వారు ఎవరు లేరు అంటున్నాడండి. నా ప్రభువారు యేసు నామములో నీకు నూతనమైన ఆర్గాన్స్, నూతనమైన అవయవాలు యేసు నామములో ఇప్పుడే ప్రసాదించును గాక, ఇప్పుడే ప్రసాదించును గాక, ఇప్పుడే ప్రసాదించును గాక. నూతన అవయవాలు మీకు వచ్చును గాక. నేను జీవితం కట్టబడును గాక. క్యాన్సర్స్ ఉన్నవారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. డయాబెటిస్ ఉన్నవారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. ప్రెషర్ ఉన్నవారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. వారికి కన్స్ట్రక్షన్ అవును గాక. ప్రతి అవయవములో, ప్రతి ఆర్గాను సఫర్ అవుతున్నారు, ప్రతి ఆర్గాను యేసు నామములో నేను నా ప్రభువా నీకు తిరిగి కడుతున్నాడు, నీకు తిరిగి కడుతున్నాడు, యేసు నామములో నీకు తిరిగి కడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక పనికి రాదు నా జీవితం అనుకున్న ఆవిడికి వివాహం అయితే జరిగింది. వివాహం అయితే జరిగింది. సంతోషము, సమాధానము, ఆనందము. ప్రైజ్ లార్డ్. నా ప్రభువారు నిన్ను నేను కన్స్ట్రక్షన్ చేస్తాను. ప్రైజ్ లార్డ్. నేను కడతాను ఈ పరిస్థితిలో. ఆమేన్.